అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ముందుగా మీ అందరికీ ఒక చిన్న సందేశం ఏమిటంటే, మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, బాధ్యత భయం లేనిదే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోలేము అని. అంతేకాదు, చనిపోయిన వెంటనే మన ఈ తాత్కాలిక ప్రాపంచిక జీవితంలోని తప్పొప్పుల చిట్టా మన పేరు మీద ఒకటుంటుంది. దాన్ని బట్టి మరణించిన తరువాత యమదూతలో దైవదూతలో వచ్చి మనల్ని శాశ్వతమైన స్వర్గంలోకో నరకంలోకో తీసుకువెళ్తారని. నిజమా? చనిపోయిన తరువాత ఇలానే జరుగుతుందా? ఇవన్నీ ప్రశ్నలకు ఇస్లాం ధర్మంలో సమాధానాలు నాకు ఖురాన్ హదీసుల ద్వారా తెలిసినవి మీకు తెలియజేయబోతున్నాను. ఎందుకంటారా? కొంచెం భయం భక్తులతో బాధ్యతతో ఈ ప్రాపంచిక జీవితాన్ని గడిపి శాశ్వత జీవితాన్ని మెరుగుపరుచుకోవటానికి. స్వర్గాన్ని ఎవరు కోరుకోరు? మీకు కావాలిగా. అందులో భాగంగానే ఇవాల్టి మన మొదటి వీడియో. మరణాంతర రహస్యాలను, మరణాంతర జీవితాన్ని తెలుసుకోవటానికి మన ఛానల్ సుబహానల్లా దీన్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. వీలైతే తోటి ముస్లిములకు షేర్ చేసి వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలియచేయండి. లేదా మీరు తెలుసుకున్నది వాళ్ళకి వివరించి చెప్పండి. అందరం లాభం పొందుతాము కదా. సరే, ఇంకా అసలు విషయానికి వచ్చేద్దాం. హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు గారు ఇలా ఉల్లేఖించారు, ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మాతో అంటే ప్రజలతో సమావేశమై ఉండగా అకస్మాత్తుగా ఒక వ్యక్తి మా వద్దకు వచ్చాడు. అతని బట్టలు ఎంతో తెల్లగా, శిరోజాలు మరెంతో నల్లగా ఉన్నాయి. అతన్ని చూస్తే ప్రయాణం చేసి వచ్చినట్టుగా కానీ, అతను మాకు పరిచయమున్న వ్యక్తిగా కానీ తెలియడం లేదు. అతను వచ్చి ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంకు దగ్గరగా కూర్చున్నాడు. అతను తన మోకాళ్లను ప్రవక్త గారి మోకాళ్లకు ఆనించాడు. తన రెండు చేతులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తొడలపై పెట్టాడు. ఆ తరువాత అతను మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను మాకు ఇస్లాం గురించి తెలుపండి అని అడిగాడు. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇస్లాం అంటే అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ సందేశపరుడని నీవు సాక్ష్యం పలకడం, నమాజు చేయడం, జకాత్ చెల్లించడం, రంజాను ఉపవాసాలు పాటించటం, ప్రయాణ స్తోమత కలిగి ఉంటే హజ్ చేయటం అని అన్నారు. దానికతను మీరు చెప్పింది నిజం అని అన్నాడు. మాకు ఆశ్చర్యం కలిగింది. అతనే ప్రశ్నిస్తున్నాడు మరియు అతనే తిరిగి ధృవీకరిస్తున్నాడని. ఆ తరువాత అతను నాకు విశ్వాసం అంటే ఈమాన్ గురించి తెలుపండి అని అడిగాడు. దానికి ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, విశ్వాసం అంటే ఈమాన్ అంటే నీవు అల్లాహ్ను, అల్లాహ్ దూతలను, అల్లాహ్ ప్రవక్తలను, పరలోకంలో అల్లాహ్ ముందు హాజరు కావాల్సి ఉంటుందన్న విషయాన్ని, అంటే మరణించిన తరువాత మానవులు తిరిగి బ్రతికించబడతారన్న విషయాన్ని నమ్మాలి. మరియు మేలైన కీడైన అల్లాహ్ తరపునే జరుగుతుందన్న విషయాన్ని విశ్వసించాలి అని సమాధానం ఇచ్చారు. ఆ వ్యక్తి మీరు చెప్పింది నిజం అని అన్నాడు. తిరిగి ఆ వ్యక్తి ఎహ్సాన్ అంటే ఏమిటో నాకు తెలపండి అని అడిగాడు. దానికి మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఎహ్సాన్ అంటే నీవు అల్లాహ్ను చూస్తున్నట్లుగా అత్యంత భయభక్తులతో ఆరాధించాలి. నీవు
ఆయనను చూడకపోయినా ఆయనైతే అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిన్ను చూస్తూనే ఉన్నాడు అన్న యథార్థాన్ని గుర్తించుకుంటూ ఆరాధించాలి అని అన్నారు. ఆ తరువాత అతను నాకు ప్రళయాన్ని గురించి తెలుపండి అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రళయం గురించి ప్రశ్నించే వాడికన్నా సమాధానమిచ్చే వాడికి ఎక్కువేమీ తెలియదు అని బదులిచ్చారు. తిరిగి అతను దాని చిహ్నాలను అంటే ప్రళయ చిహ్నాలను గురించి తెలుపండి అని అడిగాడు. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అప్పుడు అంటే ప్రళయం నాడు దాసి తన యజమానిని కంటుంది. కాళ్లకు చెప్పులు లేనివారు, బట్టలు లేని అనాగరికులు, పశువుల కాపర్లు భవంతుల నిర్మాణంలో ఒండొకరిని మించి పోవటాన్ని గాంచితివో అంటే చూస్తావో ప్రళయం సమీపముందని గుర్తించు అని తెలియజేశారు. ఆ తరువాత ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. నేను అంటే ఇక్కడ హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు గారు ఎవరైతే మనకు ఇదంతా తెలియచేశారో వారు. నేను మాత్రం చాలాసేపు వరకు అక్కడే ఉన్నాను. తరువాత ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నాతో, ఓ ఉమర్, ఈ ప్రశ్నలు అడిగిన వ్యక్తి ఎవరో నీకు తెలుసా అని ప్రశ్నించారు. అల్లాహ్కు మరియు అల్లాహ్ ప్రవక్తకే బాగా తెలుసు అని నేను అన్నాను. ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు. అతను జిబ్రయీల్ అలైహిస్సలాం, ఆయనొక దైవ దూత. మీకు అంటే ప్రజలందరికీ ధర్మబోధన చేయటానికి మీ వద్దకు వచ్చారు. ప్రతి ముస్లిము ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ప్రశ్నలు సమాధానాలు ఈ 5. మొదటిగా ఇస్లాం, రెండవది ఈమాన్, మూడవది ఎహ్సాన్, నాలుగవది ప్రళయం, ఐదవది ప్రళయ దినం ముందు వచ్చే చిహ్నాలు. ఈ వీడియో అనే కాదు, ఏ వీడియోల్లో అయినా మొహమ్మద్ అన్న పేరు కనుక మీరు వింటే ఖచ్చితంగా సల్లల్లాహు అలైహి వసల్లం అని పలకటం అలవాటు చేసుకోండి. ఎందుకంటే సల్లల్లాహు అలైహి వసల్లం అంటే శాంతి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆశీర్వాదాలు, కారుణ్యం ఎల్లప్పుడూ మీపై ఉండుగాక అని అర్థం. ఇలా పలికి మనము దైవ ప్రవక్త గారికి సలాము చెప్తున్నాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య గ్రంథమైన ఖురాన్లో 33వ సూరా అయిన అల్ అహ్జాబ్ లోని 56వ వాక్యంలో, ఓ విశ్వాసులారా, మీరు కూడా అతనిపై దరూద్ను పంపండి, అత్యధికంగా అతనికి సలాములు పంపుతూ ఉండండి అని ఇలా మనకు ఆదేశించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మొహమ్మద్ అన్న దైవ ప్రవక్త గారి ప్రస్తావన వచ్చినప్పుడు ప్రతిసారి సల్లల్లాహు అలైహి వసల్లంను ఖచ్చితంగా పఠించాల్సిందే. అందరూ గుర్తుంచుకోండి. సుబ్హానల్లా, అల్లాహు అక్బర్.